Hi guys, this is Haripriya. Welcome back to our channel. So ఈ వీడియో మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. అన్ఫిల్టర్డ్ కేయోస్ అని చెప్పి లైక్ రియల్ లైఫ్ ఏ ఫిల్టర్ అవి ఇది ఉంటుంది అంటే బెస్ట్ ఇదే చూపించకుండా జస్ట్ క్యాజువల్గా ఉన్నది రాగా చూపించడము. అండ్ దాంట్లో ఇది పార్ట్ 2 అనమాట. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ మీన్ కొత్త వాళ్ళు అయ్యి ఉంటే. అండ్ ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే యాక్చువల్గా హెల్ప్ అవుతుంది అనమాట ఇది. సో ఈ వీడియో బేసికల్లీ హోమల్లో అనమాట. ఎందుకంటే గగన్ డౌన్కి వెళ్ళి ఉన్నాడు, పూజ ఒకటి ఉందని నేను వెళ్ళకూడదు అనమాట. స్క్రీన్ క్లియర్గా లేదనుకుంటా, ఒక్క నిమిషం. తను డోన్కి వెళ్ళి ఉన్నాడు, నేను ఇంట్లోనే ఉన్నా ఎందుకంటే నేను వెళ్ళకూడదు అని చెప్పి. యాక్చువల్గా పీరియడ్స్ టైం అనమాట. సో నేను చెప్పాను కదా నాకు పీరియడ్స్ వస్తాయని, పింపుల్స్ ఇది. సో ఐ మీన్ నాకు చాలా తక్కువ కూడా వచ్చాయి అనమాట ఈసారి చెప్పాలంటే. బేసిక్గా ఒక 5-6 అన్నా వస్తాయి, సరే ఒక 2 వచ్చున్నాయి. ఇంకా నేను ఇంట్లోనే ఉండిపోయాను, నేను రాలేను ఎందుకంటే నేను అసలు ట్రావెల్ చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను అనమాట. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బేసిక్గా క్రియేటర్స్ అందరు చూపిస్తారు కదా పీరియడ్స్ ఎప్పుడు రెడీ అవ్వడం ఇది అది. నా దగ్గర అవేముండదు, వెళ్ళు గమ్మనం ముడుకొనుండు అని చెప్పినట్టు ఉంటుంది. నేనేం పని చేయలేను కూడా అనమాట. బట్ ఇప్పుడు నేనే చేసుకోవాలి 2 days. తను మళ్ళీ మండే వచ్చేస్తాడు. ఈరోజు సాటర్డే బయలుదేరేస్తాడు అనమాట. సో ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, నైట్కి డిన్నర్, మళ్ళీ రేపు అంతా నేను ఒక్కదాన్నే సర్వైవ్ అవ్వాలన్నమాట. సో నేను బేసిక్గా ఎక్కువ కుకింగ్ నేను చేసుకొని నేను ఒక్కటే ఉంటే. సో ఏమంటారు పేపర్ సైడ్ కోసం మ్యాగీ, ఎందుకంటే నాకు టక్కన ఆకలేస్తుంది. సో ఎగ్స్, ఈ 2 ఏమంటారు నాకు మ్యాండేటరీ. బ్రెడ్ అనమాట, బ్రెడ్ తెచ్చుకోలేదు ఎందుకంటే మాది ఎక్కువ బ్రెడ్ తినేస్తున్నాను. అది హోల్ వీట్ బ్రెడ్ తెచ్చుకుంటాను అనమాట, లేదంటే మల్టీగ్రెయిన్. సో ఎగ్స్ తెచ్చుకున్నా, ఇవి తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే ఎగ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నా. సాటర్డే ఎగ్ రైస్ నేను తింటాను అనమాట. బేసిక్గా నాకు అన్ని రోజులు అంటే నాకు అది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక్కదాన్ని నేను చేసుకోలేను, ఒళ్ళు బరువు చెప్పాలంటే. సో ఇంకొక విషయం చూపించేది, అన్నీ అంట్లు అట్లే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నిన్న వచ్చే నాకు పీరియడ్స్, నేను కదలలేను చేయలేను. వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి పడుకొని మార్నింగ్ కూడా 8:30కి నిద్ర లేచి ఇంకా టక్క వెళ్ళామన్నమాట ఆఫీస్కి. సో అది పరిస్థితి. సో ఇప్పుడు నేను కుక్కర్ క్లీన్ చేసుకోవాలా, అన్నం చేసుకోవాలి. ఇది ఏమంటారు అత్యంత పెద్ద టాస్క్. ఈవినింగ్ వచ్చాక చేసుకోవాలి. ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు, ఎందుకంటే మళ్ళీ నేను చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి, పక్కనే మా ఆఫీస్ అనమాట. సో జస్ట్ వచ్చాను టక్క అని చెప్పి. విల్ షో యూ వన్ మోర్ థింగ్. ఓకే, ఇన్కేస్ ఎవరైనా గెస్ట్ చేస్తారా? చేయలేదు బేసిక్గా, ఐ మీన్ చేయొచ్చు. నేను కొత్తగా తీసుకునేవి ఏం కాదనమాట. అండ్ స్కిన్ కేర్ కాదు బై ద వే. అమెజాన్ గ్రెట్ ఇండియన్ ఫెస్టివల్లో ఆర్డర్ చేసుకున్నాను కదా, నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఈ పర్టిక్యులర్ వన్. బట్ ఏమంటారు తీసుకోవాలా. ఇది లిపిప్ వాళ్ళదనమాట, షేడ్ టెంప్ట్. నాకు బ్రైట్ షేడ్స్ ఇష్టం అనమాట. బేసిక్గా న్యూడ్స్ ప్రిఫర్ చేస్తారు కదా, నాకు బోల్డ్గా ఉండాలన్నమాట. ఎందుకో నాకు అది చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అలా డార్క్ షేడ్స్ వేసుకుంటే. బట్ చాలామంది గగనైతే ఎక్కువైంది అంటాడు. బట్ స్టిల్ నేనైతే ఏం లేదనమాట. ఇది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వేసుకున్న షేడ్ లాగా. దీనికి మేబీ ఎగ్జాక్ట్ డ్యూప్ ఇది అయ్యి ఉండొచ్చు. ఏంటి నేను ప్రజెంట్ వాళ్ళ లాక్మీ వాళ్ళది రెడ్ సాంగారియా షేడ్, సేమ్, ఏ డిఫరెన్స్ లేదు నాకైతే తెలియట్లా. అక్కడేమో బ్రైట్ రెడ్ లాగా ఉన్నాను అనమాట కొంచెం. సో లిప్స్టిక్ షేడ్ అయితే ఇట్లుంది, మీకేమనిపిస్తుంది? అండ్ నా మేకప్ ఏం లేదు అనమాట. సో వితౌట్ మేకప్ కూడా ఇది చాలా బాగుంది. అండ్ స్కిన్ కొంచెం డల్గా అయితే చేయట్లేదు బేసిక్గా. అండ్ ఇది కాకుండా టెంప్ట్ కాకుండా ఇంకొకటి కూడా ఉందన్నమాట, సమ్ షేడ్, అది కూడా చాలా డార్క్గా ఉంది. నెక్స్ట్ టైం అది తీసుకుని నాకు సమ్ 400 చేంజా 500 చేంజ్ పడింది అనమాట, గుర్తులేదు. సో ఇది చాలా వైరల్ అవుతుంది కదా పర్టికులర్గా. తర్వాత వాళ్ళు ఒక 4 షేడ్స్
లాంచ్ చేశారు కదా బ్రౌన్ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పానని, అందులో వన్ ఆఫ్ ద షేడ్ అనమాట. నేను చాలాసార్లు చూసినప్పుడు అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఈ పర్టికులర్ షేడ్ రేంజ్, ఆ 4 ఏదైతే ఉందో ఎక్కువ కాస్ట్ అని ఉంటుంది, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అన్న ఉంటుంది అనమాట. నాకు దొరకలేదు. నేను వెబ్సైట్లో తీసుకున్నా అది ఆల్మోస్ట్ ఫుల్ ప్రైస్ ఇది ఉందనమాట. ఇంకా లాస్ట్కి వెయిట్ చేసి ఇప్పుడు తీసుకున్నా. ఎక్స్పైరీ 2 years 2027 జూన్కి ఎక్స్పైర్ అయిపోతుంది బేసిక్గా. సో ఇది ఇంకొక లిప్స్టిక్ కూడా వస్తుంది అనమాట, అండ్ ఇంకొక ఫేస్ వాష్ అది వస్తుంది. నేను దీన్ని వీటన్నిటికి సపరేట్ హాల్ చేస్తాను, ఎందుకంటే నేను బేసిక్ ఎప్పుడో ఒకసారి షాపింగ్ చేస్తాను, కొన్నప్పుడు చూపించారు కదా ఇది ఏది అని చెప్పని. సో అదనమాట. కుదిరితే నెల అంట్లు దోమేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను కొత్త ఏమంటారు, నేను బేసిక్గా మూవీస్ కన్నా సిరీస్ ఎక్కువ చూస్తాను అనమాట. మీరు మూవీస్ చూస్తారా సిరీస్ చూస్తారా కమెంట్ చేయండి. నేనైతే సిరీస్ ఎక్కువ చూస్తాను అనమాట. రీసెంట్గా నేను చూసింది జిన్నీ జార్జియా చూశాను. 3 seasons 3 daysలో ఫినిష్ చేశాను అనమాట బేసిక్గా. దాంతో వెనస్డే అవన్నీ అప్ టు డేట్గా అన్నీ చూసేసాను అనమాట. ఇప్పుడైతే కొత్త డార్క్ ఉంది కదా, సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సిరీసెస్లో అదొకటి. సో డార్క్ నిన్న స్టార్ట్ చేసా. సో ఇప్పుడు నేను అవన్నీ క్లీన్ చేసేసుకుంటే నైట్ వచ్చాక జస్ట్ ఫ్రెష్ అయ్యి కూర్చొని చూసుకోవచ్చు కదా. సో అది అనుకుంటే ఇప్పుడే తట్టింది, అరే ఇంకా వాష్ చేసి పెట్టేసుకుంటే సగం అయిపోతుంది, ఎందుకంటే ఇంకా అన్నం కుక్కర్ కూడా అవ్వాలి కదా. సో ఫస్ట్ వెళ్ళి క్లీనింగ్ సెషన్ మొదలు పెడతాం. మా ఇంట్లో ఏం ఉండవు గైస్, కూర్చోడానికి ఇక్కడ కింద కూర్చోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది ఏంటి అనేది ఏమంటారు అది క్వశ్చన్ మార్క్ లాగా ఉందనమాట. నేను బేసిక్గా ఫస్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఎన్ని హౌసెస్ చూసానంటే చాలా చూసాను. ఓకే నేను ఈ పర్టికులర్ స్పేస్లో నేను ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి అని అనుకొని ఇంకా అన్నిటికీ మ్యాచ్గా ఆ హౌస్ ఉన్నింది. సో దాన్ని తీసుకున్నాము, వెంటిలేషన్ ప్రతి ఒక్కటి. బట్ 6 monthsకే ఏమంటారు మారాల్సి వచ్చింది. ఓనర్ ఇష్యూ కాదు, మా కంపెనీ ఆ లొకేషన్స్ వేరే దగ్గర షిఫ్ట్ చేశారనమాట. సో రోజు రానుకొని 50 kilometers అంటే నాకు బ్యాక్ పెయిన్ సివియర్గా వచ్చేస్తుంది, ఇదంతా ఏ కథ కాదు అని చెప్పి ఇంకా షిఫ్ట్ అయిపోయాము. సో అప్పుడు కొంచెం లగేజ్కి చాలా ఇబ్బంది అయింది. సో అసలు ఎప్పుడు ఉంటామో పోతామో తెలీదు. ఈ రెంటెడ్ హౌస్ ఎట్లుందంటే చిన్న ఏదైనా కానీ వాడు అన్నీ అగ్రిమెంట్ రాయించుకుంటే ఆటోమేటిక్గా ఏమంటారు అన్ని ఎక్స్పెన్సెస్ మనమే పే చేయలేదు. అందులో ఎట్లా పైగా వీళ్ళు కొత్తగా పెయింట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 1 month ఇది కట్ చేసుకుంటామంటే మేము లేదు తగ్గించుకోండి అని చెప్పాము. సో ఇది ఓకే ఇది దీన్ని మనలాగా చేసుకుందాము అనుకున్నా కానీ ఎందుకులే అబ్బా ఎప్పుడు ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు అదొకటి. నెక్స్ట్ మళ్ళీ వాడు ఇది ఎందుకు చేశారు అది ఎందుకు చేశారు అంటామని ఇంకొకటి, ఇవన్నీ గొడవలు ఎందుకు అని చెప్పేసి కామ్గా అయిపోయి నేను ఒక టేబుల్ కొనుక్కుందామని యాక్చువల్గా. కాకండి అది కొన్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు దాంతో, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పని కొనుక్కున్నావు, చెట్లు పెట్టుకుంటుంది అని లాస్ట్ దాన్ని మూల వారేస్తున్నావు అని చెప్పనని తిట్టాడు. తిట్టాడు ఇన్ ద సెన్స్ తన కరెక్ట్గా వద్దు ఎందుకు అనవసరంగా వేస్ట్, ఇప్పుడు మనం సొంత ఇల్లు తీసుకున్నప్పుడు ఏది తీసుకున్నా బాగుంటుంది. రెంటెడ్ హౌస్లో అవన్నీ షిఫ్టింగ్ అంతా కష్టము అవసరం లేదు. ఇప్పుడు పైగా స్పేస్ నేను బెడ్రూమ్లో పెట్టుకోవాలనుకున్నా, బెడ్రూమ్లో స్పేస్ లేదనమాట. హాల్ ఎక్కడైనా అయితే పెట్టుకోవచ్చు, చాలా స్పేస్ ఉంది. బట్ నేను పెట్టుకోవాలని స్పేస్లో అది అవ్వదు, అవసరం లేదులే ప్రియా అని చెప్పాడు. నాకు కూడా వ్యాలిడ్గానే అనిపించింది. మళ్ళీ మార్చాలి అన్నప్పుడు అన్నీ మేమే కదా షిఫ్ట్ చేసుకోవాలి. పైగా బ్యాకర్స్ అండ్ మోర్స్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే మాకు దొరకల. వాడు స్లాట్స్ లేవు ఇది అది అని చెప్పాడు అనమాట. లాస్ట్కి మేమే మా కంపెనీ వెహికల్ తెప్పించుకొని డ్రైవర్కి వాటికి ఛార్జెస్ ఇచ్చి మేమే సొంతంగా షిఫ్ట్ చేసుకున్నాం, ప్యాకింగ్ మూవింగ్ అంతా. అందుకే నెక్స్ట్ మీ రిస్క్ తీసుకోవద్దు అని చెప్పని అనుకొని ఏమీ తీసుకోవట్లేదు. లిటరల్లీ ఎంటీ ఉందన్నమాట ఆ హౌస్. నేను ఒకసారి ప్రాపర్గా హౌస్ టూర్ అది చేస్తాను. రైస్ అయిపోయింది బై ద వే, వస్తుంది 6-7 విజిల్స్ వచ్చాయి. నేను సడన్గా నానబెట్టకపోతే నేను ఎక్కువ 7-8 విజిల్స్ పెడతాను అనమాట, ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి. సో అది హాల్, ఇది కిచెన్, అది ఇంకొక వాష్రూమ్ కామన్ టాయిలెట్ అనమాట. ఇటు పక్క అయితే వెళ్తే బయట పెరడు వస్తుంది. ఏముంటుంది బై ద వే గ్రౌండ్ ఫ్లోర్. సో ఆపేసే నేను టక్క అంట్లు అవి తోముకుంటా సారీ లైట్ ఇది నేను వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేసి బేసిక్గా చేయలేను, ఒళ్ళు బరువు వేస్ట్ కదా. సో ఈ లైట్ సరిపోద్ది, నేను టక్క క్లీనింగ్ చేసుకుంటాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా ప్రాపర్గా ఒక వీడియో అది రావాలంటే చాలా ఇవి ఉంటాయి అనమాట, లైటింగ్ యాంగిల్ ఇది అది అని చెప్పనని. నేను ఈ వీడియో స్టార్ట్ చేసడానికి రీజన్ అది, ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే రాగా చూపించాలి ఉన్న కష్టాన్ని. ఇప్పుడు బ్యాడ్ కెమెరా యాంగిల్, బ్యాడ్ లైట్, బట్ స్టిల్ అది లైట్స్ ఆన్ చేస్తే ఇది కొంచెం ఇదనమాట. సో ఇన్కేస్ మీరు ఎవరైనా వీడియోస్ చేస్తున్నారా, చేస్తుంటే మీరు
కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అదే 10 monthsలో మానిటైజేషన్ అయిపోయి నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను 2 payments తీసుకున్నాను అనమాట యూట్యూబ్ నుంచి. ఎక్కువ ఏమి రాలేదు, ఐ మీన్ ఒక అమౌంటే వచ్చింది, బట్ ఏమంటారు అంతకన్నా ఎవ్రీ మంత్ అట్లా రాలేదనమాట నాకు. ఫస్ట్ పేమెంట్ ఒక 10 months పట్టింది, సెకండ్ పేమెంట్ ఒక 6 months పట్టింది నాకు. 6 months పట్టింది. సో గ్రాడ్యువల్గా టైం రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే వీడియోస్ పెడుతుంటాము. సో పాత వీడియోస్ నుంచి జనరేట్ అవుతుంది, కొత్త వీడియోస్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేస్తుంటే యూ క్యాన్ డూ ఇట్. ఏమంటారు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి. వారానికి ఒక 2 పెద్ద వీడియోలు, ఒక కనీసం 3-4 షార్ట్లన్నా పెట్టునండి, రీచ్ ఉంటుంది. నేను ఫాలో ఏంటంటే ఆ ట్రెండింగ్ ఏ వీడియోస్ ఉంటే అవి చేయండి. నేను స్టార్ట్ చేసేటప్పుడు వాట్ ఈట్ ఇన్ డే, గెట్ రెడీ విత్ మీ లాంటివన్నీ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అవి వర్కౌట్ అవుతాయి, బాగా నాకు అయ్యాయి. సో అదొక టిప్. రిలీజ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఎగ్ మసాలా, అది కరివేపాకు పొడి మా అమ్మ పంపింది, అది విత్ నెయ్యి తింటున్నా. నేను ఆఫీస్ నుంచి వచ్చేసాను అనమాట, 1/2 hour ఎర్లీగా మస్కా కొట్టి. సో ఇప్పుడు ఇంకా వచ్చి టక్ ఫేస్ వాష్ అది చేసుకుంటున్నా. సరే కొంచెం ఫేస్ మాస్క్ అది వేసుకుందామని. నేను ప్రజెంట్ అయితే ఫాక్స్టైల్ వాళ్ళది పర్పుల్ మాస్క్ వస్తుంది కదా సార్, అది యూజ్ చేస్తున్నాను అనమాట. వర్క్ అవుతుందా అంటే ఏమో నాకు తెలియదు, నాకు ఏమంటారు సూపర్ రిజల్ట్స్ అన్నట్టు ఏం పెద్ద తెలియలేదు అనమాట. నార్మల్గానే ఉంది నాకైతే. ఏమో ఓకే, ఎక్స్ట్రాడినరీ కాదు, అలా అని మరీ వెరీ బేసిక్ కూడా కాదు, పనిచేస్తుంది. మేబీ ఏమో నేను ఎప్పుడు అంత ఎక్కువ అబ్జర్వ్ చేయలేదేమో. అప్పుడప్పుడు మేబీ నెక్స్ట్ డేకి నాకు కొంచెం ఈరోజు నైట్ అప్లై చేసి నాకు రేపు నెక్స్ట్ డేకి అది బాగా తెలుస్తుంది. అది కూడా స్కిన్ షేవ్ చేసినప్పుడు ఇంకొంచెం బాగా తెలుస్తుంది. నేను సపరేట్గా చూపిస్తాను నా షేవింగ్ రొటీన్. ఇప్పుడు నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు నేను ఫేస్ ఇది అంతా చేయను అనమాట షేవింగ్, ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకని. సో ఇప్పుడైతే టక్క తుడుచుకొని ఫేస్ మాస్క్ అది వేసుకుంటాను. నెక్స్ట్ అంతా వాష్ చేసుకున్నాక స్కిన్ కేర్, నా నైట్ టైం హెయిర్ కేర్ చూపిస్తాను. నార్మల్ డేస్లో ఆయిలింగ్ రొటీన్ కాకుండా నార్మల్ రొటీన్ చూపిస్తాను. ఇది నేను రీసెంట్గా ఫాలో అవుతున్న రొటీన్ అనమాట. అండ్ ఐమ్ యూజింగ్ దిస్ కర్చీఫ్ అనమాట. నేను సపరేట్గా పెట్టుకుంటా, ఎవ్రీ 3 daysకి వాష్ చేసుకుంటాను. ఒక 5-6 పెట్టుకుంటాను, రొటేషన్ తిరుగుతూ ఉంటాయి అనమాట. సో బాడీ టవలే నేను ఫేస్కి వాడిని. ఇన్కేస్ మీకు టిష్యూస్ వాడుకుంటే వాడుకోవచ్చు, బట్ వేస్టేజ్ ఎందుకు అని నేను సపరేట్ కాటన్ ఇవి పెట్టుకొని చేసుకుంటాను. సో ఇది ఫేస్ మాస్క్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రిలాక్స్ అవుతాను కూర్చొని. డార్క్ స్టార్ట్ చేశాను అన్నా కదా, అది చూస్తాను అనమాట. అండ్ సమ్మర్ ఐ టర్న్ ప్రెట్టి కూడా చూసాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ రవీనా రికమెండ్ చేసింది చూడు అని చెప్పి. సో అది జిన్నీ అండ్ జార్జియా కూడా తనే చెప్పింది అనమాట. సో అవి ఫినిష్ చేశాను. సో ఇప్పుడు ఇది తీసుకున్నా. అండ్ మధ్యలో ఒకసారి వ్యాంపైర్ డైరీస్ అంటే ట్విలైట్ సాగా రీక్యాప్ కూడా వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకో ఒక మూవీ కూడా ఏదో చూశాను, 2 movies చూశాను అనమాట. నిత్య మీనన్, విజయ్ సేతుపతి మూవీ ఉంటుంది కదా, అదొక మూవీ చూశాను. నెక్స్ట్ బకాసుర రెస్టారెంట్ అదొక మూవీ చూశాను. 2 ఏమంటారు నార్మల్గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఇట్లా కాదనమాట, బాగున్నాయి. ఓకే. సో ఇప్పుడు నా హెయిర్ కేర్ చూపిస్తాను అనమాట. యూజువల్గా నేను ఫాలో అయ్యే రొటీన్ ఏమంటారు నాన్ వాష్ డేస్ రోజు ఫస్ట్ నేను చిక్కులు తీసుకుంటాను. మీరు ఏది వనన్నా వాడచ్చు, నేను వుడెన్ కూమ్ వాడుతున్నాను అనమాట. బాగా ప్రాపర్గా స్కాల్ప్కి అంతా తగిలి బ్లడ్ ఏమంటారు అక్కడ లేపలా స్కాల్ప్కి బాగా తగిలేలాగా నీట్గా దూకుంటాను అనమాట. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి. సో జస్ట్ ఒక్కసారి అలా దూకుంటాను. దూకున్నాక ఇప్పుడు నేను ఇప్పుడు ఏమంటారు హెయిర్ గ్రోత్ సీరం ఉన్నప్పుడు ఇలా ఫాలో అవుతాను అనమాట. ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టుకోవడం మర్చిపోతాం, అప్పుడు మాత్రము వాళ్ళు ప్రెసెంట్ అయితే నేను ఇది చూజన్ వాళ్ళది
యూజ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా గగన్ కోసం తీసుకున్నాను, నేను ఒక్కదాన్ని, నేను అసలు వాడిన హెయిర్ గ్రోత్ సిరప్స్. తనకు కొన్నప్పుడు నేను కూడా పనిలో పని కలిసి వచ్చింది కదా అని వాడుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఏరియాలో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట జుట్టు. అండ్ అయినో స్కాల్ప్ కనిపించింది నాకు, బట్ స్టిల్ ఏమంటారు నాకు హెయిర్ ఇదైతే ఇక్కడ కొంచెము తక్కువ అనిపిస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఒక పంప్ ఇట్లా స్ప్రే చేసుకుంటా. హెయిర్ మొత్తం నేనేమి చేసుకోను అనమాట, జస్ట్ నాకు ఈ ఏరియా మాత్రం, ఈ ఏరియా ఇక్కడ 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 నాడేనెత్తిన ఈ 1 2 3 4 ప్లేసెస్, 4 ప్లేసెస్లో అలా వేసుకొని బాగా మసాజ్ చేసుకుంటా. బేసిక్గా ఎక్కడైతే హెయిర్ పార్టీషన్ తీస్తామో అక్కడ అనమాట. నెక్స్ట్ నార్మల్గా పాపటి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ 2 పంప్స్, వెనక ఒకటి కొంచెం ఫ్రంట్ ఒకటి. జస్ట్ ఈ ఫింగర్ టిప్స్తో మసాజ్ చేస్తున్నా. నేను హెయిర్ మసాజ్ కూడా చేసేసుకున్నాను అనమాట. యూజువల్గా నేను ఈ హెయిర్ మిడ్ లెన్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను హెయిర్ సీరం అప్లై చేస్తాను. ఏదంటే లారియల్ వాళ్ళది ఎక్స్ట్రాడినరీ హెయిర్ సీరం ఉంది కదా, అది యూజ్ చేస్తాను అనమాట. బట్ నేను ఇప్పుడు వాడట్లేదు అది, ఎందుకంటే రేపు నేను ఆయిల్ అప్లై చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళే పని అయితే అప్లై చేస్తాను, లేదు నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేస్తాను అంటే నేను అప్లై చేయను అనమాట. సో రేపు నేను ఎట్లా హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటున్నా కూడా నేను ఇప్పుడు అప్లై చేయట్లేదు. అండ్ ఇది ఆయింట్మెంట్ అనమాట, బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్. సో ఇప్పుడు నీట్గా హెయిర్ దువ్వేసుకొని జడ వేసుకుంటా ప్రాపర్గా. నేను ఇక్కడ ఫ్రంట్ నా హెయిర్ నేనే కట్ చేసుకుంటాను అనమాట, నాకు నచ్చినట్లు. కొన్ని ఇయర్స్గా నేనే చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 6 ఇయర్స్గా అనుకుంటా. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ హెయిర్ కట్ చేయించుకుంది 2019లో అనమాట. నా బర్త్డే రోజు గుర్తున్నా, 2019 జూన్ 28. అది ఫస్ట్ నేను హెయిర్ కట్ చేయించుకుంది. బయట గ్రీన్ ట్రెండ్స్ ఉంటుంది కదా, అక్కడ చేయించుకున్నాను. అదే లాస్ట్ అనమాట. వాడు నాకు చాలా పెద్దది ఉండేది, చాలా సగం చేసి పారేశాడు. నేను చెప్పాను అయినా కానీ వెళ్ళలేదు. సో ఇంకా తర్వాత సలూన్స్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ వేసుకొని సాటిన్ స్క్రంచీ అనమాట, మీరు వాడచ్చు. లూజ్గా వేసుకుంటాను, ఎందుకంటే నాకు ఫ్రంట్ హెయిర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో నాకు మళ్ళీ నిద్రలో చిరాకు పడతాను, ఇప్పుడు లూజ్గా అలా వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ దీన్ని మామూలు జడలు ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ రాత్రిపూట చిక్కులు పడకుండా అలా నీట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ నా స్కిన్ కేర్ అంతా కూడా అయిపోయింది ప్రాపర్గా. అండ్ నేను టైం 7 అవుతుంది అనుకుంటాను, 6:45కి నేను తినేసాను. ఈ మధ్య 7:30లోపు తినడానికి ట్రై చేస్తున్నా, విచ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ వెయిట్. నేను చాలా వెయిట్ తగ్గాను అనమాట. పెళ్ళప్పుడు 55 ఉన్నందుకు 59 నుంచి పెళ్ళప్పటికి 55కి వచ్చాను. దాంతో మళ్ళీ 58కి వెళ్ళాను అనమాట పెళ్ళి తర్వాత. విత్ ఇన్ మంత్లో 3 kgs పెరిగాను. మళ్ళీ 58 నుంచి 56, 58 నుంచి 54 లాస్ట్ మంత్. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గారనమాట. సో నాకు ఆ 7:30లోపు మా అక్క యాక్చువల్గా ఫాలో అవుతుంది, అప్లై చేసి నేను ఫాలో అవుతున్నా. అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వెయిట్ కూడా లాస్ అయ్యాను అనమాట. అండ్ ఇది అదేలా. సో ఇదే నా నైట్ టైం రొటీన్ అనమాట. సో ఇప్పుడైతే నేను హ్యాపీగా డార్క్ సిరీస్ అవి చూసుకొని అన్ని పనులు అయిపోయి అన్నీ లాకప్ చేసేసుకున్నా. హ్యాపీగా వచ్చి రూమ్లో కూర్చున్నా, ఇంకా అన్నీ సర్దేసుకొని ఇవి హ్యాపీగా పడుకొని అది చూస్తాను. చూసి పడుకొని పొద్దున ఇంకా నా ఇష్టం. యూజువల్గానే నేను 10 లాస్ట్ వీక్ అయితే 10:30కి ఏమో లేసాను. యూజువల్గా 9 పైన లేస్తాను అనమాట సండేస్. ఒక్కొక్కసారి డిపెండ్స్, ఇంకా లేట్ అవ్వచ్చు. ఎప్పుడో తొందరగా లేట్, ఇంతవరకు నేను లేలేదు, అది ఇంపాసిబుల్ కేసు.
సో అది. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసి కొనుక్కోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క వీడియో కింద పెడతాను అనమాట, ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మర్చిపోతాను. అలా కాకుండా టక్కన అన్నిటి కింద ట్యాగ్ చేసి పెట్టేస్తాను. నేను మోస్ట్లీ నేను వాడే ప్రోడక్ట్స్, నేను రికమెండ్ చేద్దాము అనుకున్న ప్రోడక్ట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో దేర్ అండ్ పర్చేజ్ అనమాట, అమెజాన్ లింక్స్. సో అది. అండ్ ఆల్సో ఈ మధ్య స్టార్ట్ చేసిన ఇంకొకటి సప్లిమెంట్స్ సగం నాకు ఇద్దరి కోసం తీసుకొని, ఇదేమో కాల్షియం, మెగ్నీషియం అండ్ జింక్ అనమాట. ఇది వచ్చి వైటమిన్ D3 ప్లస్ K2 ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను. నేను రోజు మార్చి రోజు అలా తీసుకుంటాను అనమాట. నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది, సో కాల్షియం టాబ్లెట్స్ మోస్ట్లీ ఎవ్రీడే తీసుకుంటా. రిమైనింగ్ ఇవి ఏమన్నా ఆల్టర్నేట్ డేస్ అనమాట. టైము 10:30 దాటిందనమాట. నేను 10కి లేచాను. లేచి బ్రష్ చేసుకొని స్కిన్ కేర్ అది నీట్గా చేసుకున్నా. ఇప్పుడు లెమన్ వాటర్ అది తాగి, హాట్ వాటర్ లెమన్ వాటర్ తాగుతాను అనమాట. సో మామూలు లేచాక బ్రష్ చేసుకొని నార్మల్గా 200-300 ml వాటర్ తాగేస్తాను, నార్మల్ వాటర్. తర్వాత ఇది కూడా తాగుతాను అనమాట, లెమన్ వాటర్ ఖచ్చితంగా. సో ఆల్మోస్ట్ ఏమంటారు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 500 ml వాటర్ తీసుకుంటాను. దాంతో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు నేనేం చేసుకోవట్లేదు, ఆల్మోస్ట్ 11 అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ టొమాటో రైస్ చేసుకుందాం అనుకుంటున్నా విత్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్. అది నా కంఫర్ట్ ఫుడ్ ఒక రకంగా చెప్పాలంటే. సో నేను ఒకటే అన్నాను కదా, ఒక ½ గ్లాస్ చేసుకున్నా సరిపోతుంది. నేను పెద్ద ఎక్కువ తినను కూడా. సో అది ఇంకా నిన్నటి కొంచెం అంట్లు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకొని ఎగ్స్ అవి బాయిల్ చేసుకొని చేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఎగ్ లాగా చేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా నేను హెయిర్ ఆయిల్ అది కూడా చేసుకోవాలా. నైట్ పడుకునేసరికి 10:30 అది అయింది. డార్క్ చూస్తూ పడుకున్నా అని చెప్పా కదా, ఏమంటారు కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉందనమాట. నాకు నైట్ ప్రశాంతంగా ఉండేటివి చూసి పడుకోవాలి, లేదంటే నిద్రలంతవే వస్తూ ఉంటాయి. కాంతార మూవీ చూసిన రోజు కూడా ఆ రోజు నైట్ అంతా అదే, నాకు పూర్తిగా అదైతే మరి. సో అదనమాట. నైట్ పడుకుని ఒక 2 hours ఫోన్ పక్కన పెట్టడం మంచిది, బట్ స్టిల్ ఏమంటారు పెట్టము. అదొక ఇది మ్యాగీ తెచ్చుకుని యాక్చువల్గా మార్నింగ్తో 7:40కి మెలకు వచ్చింది. లేచి చూసి సరే పడుకుందాండి, ఒక 8:30కి అట్లా వేద్దాము అని అనుకుని కళ్ళు మూసుకళ్ళు తెచ్చేటప్పుడు 10 అయిపోయింది. సో ఇంకా మ్యాగీ అవి అట్లే ఉన్నాయి, కుదిరితే ఇంకా రేపు మార్నింగ్కి అవి చేసుకుంటా. ఇంకా అంట్లు సర్దుకొని చూపిస్తాను. అట్లన్నీ సర్దుకోవాలి, ఇవి తోముకోవాలి, అక్కడంతా క్లీన్ చేయాలి. నిన్న మొన్న అంతా పూర్తిగా వదిలేసారు కదా. సో ఇదనమాట. ఫస్ట్ ఇది సర్దుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇవి క్లీన్ చేసుకొని టకటకా చేసుకుంటే అయిపోయి బట్టలు వేస్తున్నాను అనమాట వాషింగ్ మెషిన్కి. అవైతే వెళ్ళి వేసుకొని రావాలి. నాకు ఒక్కొక్కసారి సండే ఒళ్ళు బరువు ఉంటుంది, నేను ఏమి చేయను అంట, గమ్మని పడుకుంటా అంటాను. పాపం గగన జయంత్ వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు మంత్లీ వన్స్ అలా ఒక సండే కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాను అనమాట, ఏ పని చేయకుండా. ఎందుకంటే రోజు అందరూ అన్నీ చేయలేరు కదా. సో నేను కూడా అంతే, నేను అస్సలు చేయలేను. ఈరోజు ఇంకా నేనే చేసుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళే రేపు పెద్ద ఎక్కువ ఏం లేదు, ఫాస్ట్గా అయిపోద్ది 2-3 minutesలో. 2-3 minutes కదా, 2-3 hours, సారీ మినిట్స్. అందులోకి వెళ్ళేసి వచ్చేసరికి అవుట్. ఎంత వేడిందంటే ఏమంటారు స్కిన్ అంతా మంట లేసేలాగా అంత వేడి. ఇప్పుడు ఎగ్స్ అయిపోయింది అనమాట, బాయిల్ చేసిన ఎగ్స్. ఇంకా రైస్ నానబెట్టేసాను, టక్టక అంట్లో అవి వాష్ చేసుకొని టొమాటో అవి కట్ చేసుకొని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుంటా. చూచమట రైస్ పెట్టేసాను అనమాట, ఎగ్స్ ఇది అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ పని ఇదంతా ఫినిష్డ్ అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి ప్రశాంతంగా హెయిర్ ఆయిల్ అది పెట్టుకొని రిలాక్స్ అవుతాను. అండ్ అది చూస్తా డార్క్. బట్టలు కూడా ఆరేసి వచ్చేసాను, అన్నీ పనులు అయిపోయాయి అనమాట. ఇంకా అన్నం ఒక్కటైతే అయిపోద్ది. నేను ఈ ఆయిలే యూజ్ చేస్తున్నా. మొన్న జస్ట్ 1.5 hour పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఒక 3-4 hours పెట్టుకుంటాను. దీనిపైన ఇది ఉండాలి ట్యాప్ పెట్టింది. నా షెల్ఫ్ చూస్తే అన్ని ప్రోడక్ట్స్ ఉండేది, అదొక రకమైన మెస్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. సో ఇప్పుడు నేను నా ఆయిలింగ్ రొటీన్ ఏం చూపించట్లేదు, బికాజ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో రిపీటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అది పెట్టుకొని ప్రశాంతంగా వచ్చేస్తాను. ఇక హెయిర్ ఆయిల్ అది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అవన్నీ ఉండే షెల్ఫ్
ఒక రకంగా చెప్పాలంటే చిత్తడిబత్తడిగా ఉందన్నమాట. సో అదంతా సర్దుకోవాలి. చూపిస్తాను ఒకసారి ఎట్లా. సో ఇది యాక్చువల్లీ ఇది అనమాట. అది కొంచెం బ్యాగ్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇది నేను ఎవ్రీడే యూజ్ చేసే షెల్ఫ్ అనమాట. ఇందులో జస్ట్ వాచెస్ అండ్ నేను టక్కని నాకు లిప్స్టిక్స్ కావాలంటే అవి ఇందులో ఉంటాయి. అవి జస్ట్ ఫేస్ మాస్క్స్, పర్ఫ్యూమ్స్, హెయిర్ ఆయిల్స్ అవి వాటికి సంబంధించి ఇవి నేను అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నాను. నాకు ఒకటి కగన్ మొత్తం అట్లే ఉన్నాయి బాటిల్స్ ఇంకా. బట్ దాంట్లో ఆయిల్స్ అవేం లేవని ఓన్లీ ఇది కగని ఉందన్నమాట. బట్ అందులో కింద ఇవి వేసాడు కగన్. సో అదేమో ఆయిల్ రాకుంది పంప్ చేస్తే. సో ఇయర్ బడ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇది నేను మామూలుగా యూజ్ చేసే స్కిన్ కేర్ అవన్నీ ఉండే డబ్బా అనమాట. అండ్ అది కూడా సేమ్ అలాగనే. సో ఫస్ట్ ఇది అది ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇది నేను బై ద వే ఈ డబ్బా నేను దీంట్లో కొన్నా, డీమార్ట్లో తీసుకున్నాను. సో అయిపోయిందనమాట. నేను ఆ లాస్ట్ ఇది సర్దలేదు, ఎందుకంటే అందులో ఏం లేవు బేసిక్గా. అవి ఒకటి అండి, ఈ టూ మేజర్గా నాకు కావాల్సింది. సో ఇది వరకు సర్దుకున్నా. ఇది నా ఏమంటారు ఆన్ ద గో తీసుకెళ్ళే ట్రావెల్ ఇదనమాట. లైక్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, కొన్ని బ్యాంగిల్స్, జస్ట్ ఇయర్ రింగ్స్, పిన్స్ ఇవి ఉంటాయి జస్ట్ టక్కని పెట్టుకోవడానికి. సో ఎప్పుడు ఉంటుంది అది జస్ట్ వాచ్ డబ్బా. నేను ఒక్కొక్కసారి నాకు కావాల్సినవి కూడా పెట్టుకుంటా. అండ్ మాయిశ్చరైజర్, ఇలా నార్మల్ లిప్స్టిక్స్, వాచెస్ ఉన్నాయి. ఇది జస్ట్ పెయిన్ కిల్లర్ అదనమాట. ఇంకా నేను ఏం చేయలేదు. రైస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎగ్స్ జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటాను అనమాట. సో దట్ నేను బాగా తినచ్చు. రోజు బాయిల్డ్ ఎగ్, నేను బాయిల్డ్ ఎగ్ తింటా. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అంటే ఐ ప్రిఫర్ బాయిల్డ్ ఎగ్ అనమాట. సో అందుకే చేసుకున్నా. యాక్చువల్గా ఎగ్ బిర్యానీ ఎగ్ పలావ్లా చేసుకుందాం అనుకున్నా కానీ, బట్ నాకు సరేలే వద్దు, ఇట్లా ఫ్రై చేసుకుందాం లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్ అవి వేసి అని చెప్పింది. ఈ లిప్స్టిక్ పెట్టుకున్నది ఇది ప్లమ్ వాళ్ళదనమాట. నాకు ఆడ్ షేడ్ పంపించున్నారు, అది ఫ్రీ గిఫ్టే, బట్ ఆడ్ షేడ్ చాలా వాష్ అవుట్ చేస్తే సరే ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి ఊరికే అలా పూసుకున్నా. బట్ ఇప్పుడు కొంచెం ఓకే అనిపించింది, వితౌట్ ఎనీ మేకప్. ఆయిలీగా అయ్యి చెమట పట్టినా కానీ ఇప్పుడు బాగానే ఉందనమాట. యూజువల్గా నేను అప్లై చేసుకుని కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. మేబీ నాకు బ్రైట్ షేడ్స్ పెట్టుకొని అలవాటు అయ్యి అలవాట ఇలాగా నాకు తెలియలా, బట్ బెటర్
ఒక రకంగా చెప్పాలంటే, వితౌట్ ఎనీ మేకప్. నేను మూవీ చూస్తూ 5 అవుతుంది అనమాట టైము. సరే అని చెప్పని కిచెన్లోకి వచ్చేది తిందాము అని చెప్పి. సరే అని వచ్చి చూసేసరికి ఇది పరిస్థితి. ఆ డోర్ తీసున్నాను, గ్రిల్ ఉన్నిందనమాట. అక్కడి నుంచి పిల్లి వచ్చిందా లేకపోతే ఇంకేమొచ్చింది తెలియదు. అక్కడి నుంచి నేరుగా బట్టలు తెచ్చాను. ఆ తలుపు తీసినా అక్కడి నుంచి ఏమైనా వచ్చిందా తెలీదు, బట్ ఏదో వచ్చింది. మొత్తానికి నా నైట్ కోసం నేను పెట్టుకున్న ఒక్క ఎగ్ నీట్గా తినేసి కొంచెం నా కోసం మిగిల్చి వెళ్ళింది. ఓకే నేను తిన్నా చూడు అని చెప్పనని. ఇంక ఇదంతా నాకేమో తల నొప్పి ఫుల్. ఇంకందుకే నేను బ్లాక్ కాఫీ చేసుకున్నా. అయ్యో పాలు లేవు, బయటికి పోయి తెచ్చుకున్న ఓపిక లేదు. సో అందుకని బ్లాక్ కాఫీ చేసుకున్న తాగదామని. ఫుల్ తలనొప్పి. తాగి వెళ్ళి ఇంకా తలస్నానం చేసుకోనమాట. ఇంకొక ఎగ్ ఉంది, కుదిరితే దాంతో ఆమ్లెట్ వేసుకునేస్తాను. అదొకటే, ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేం. నీట్గా ఫ్రెష్ అయిపోయాను అనమాట. తల ఆరబెట్టుకుంటున్నా. సో ఆల్మోస్ట్ టైమ్ అంటే ఇంకా మా వాల్ క్లాక్ కూడా 6:30 దగ్గర ఆగిపోయింది. 6:53. ఇంకా నేను వెళ్ళి తినేసి నేను సీజన్ 1 ఫినిష్ చేశాను అనమాట. బై ద వే డార్క్. సీజన్ 2 ఎపిసోడ్ 3, 4 సంథింగ్ దగ్గర ఉన్నా. మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి కదా. మోస్ట్లీ రేపటికి ఏమైనా ఫినిష్ చేస్తానేమో. రేపు ఎల్లుండి కల్లా ఫినిష్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ ఉంది కదా. సో అది ఇప్పుడైతే తినేసి వెళ్ళి పడుకొని అది చూడాలా. ఇంకేం పెద్ద పనులేం లేదు ఇంక ఇప్పుడు. ఆల్మోస్ట్ అన్నీ ఆఫ్టర్నూన్ అయిపోయాయి కాబట్టి తల ఒక్కటి ప్రాపర్గా ఆరబెట్టుకొని హెయిర్ కేర్ స్కిన్ కేర్ చేసుకొని పడుకోవడమే. సో ఈరోజు మండే అనమాట. టైం ఆల్మోస్ట్ 8 అయింది. నేను జస్ట్ హాట్ వాటర్, లెమన్ వాటర్ తాగేస్తున్నాను కలుపుకొని. బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ రైస్కి మా అమ్మ పంపించిన కరివేపాకు పొడి అండ్ మునగాకు పొడి అవి ఉన్నాయన్నమాట. అవి నెయ్యి వేసుకొని తినేద్దాము అని చెప్పి. నేను ఒక్కదాన్నే కదా, నాకు ఇంకేం చేసుకున్న ఓపిక లేదు. ఇంట్లో వెజిటేబుల్స్ అవి కూడా ఇంకేం లేవు. ఎగ్స్ కూడా అయిపోయాయి, అన్నీ తెచ్చుకున్నాము అన్నీ 2 డేస్కి. సో అంతే, ఒకటే ఉంటే అసలు ఏం చేసుకోలేము. మీరు చేసుకుంటారు ఒకటే, కగన్ వాళ్ళు చేసుకుంటారు ఒకటే. అలా ఉన్నా కానీ నేను చేసుకోలేను అనమాట బేసిక్గా. నిన్న తలనొప్పిగా ఉందని చెప్పా కదా. సో నేను లైట్గా పక్క నాకు యాక్చువల్గా సైనస్ ఉందన్నమాట. సో నాకు థ్రోట్ పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. పైగా నాకు ఎవ్రీ మంత్ ఫీవర్ వస్తుంది బేసిక్గా. చెన్నైకి షిఫ్ట్ అయినప్పుడు అది ఇయర్లీ వన్స్ వచ్చే, ఇప్పుడు మంత్లీ వన్స్ వస్తుంది అనమాట. అది కూడా మోస్ట్లీ పీరియడ్స్కి ముందు వస్తుంది, ఒక 2 డేస్కి కరెక్ట్గా. సివియర్ బాడీ పెయిన్స్ అవి అన్నీ వస్తాయి. బట్ ఈ మంత్ రాలేదు కదా అని హ్యాపీగా అయ్యేలోపు నిన్నటి నుంచి తలనొప్పి, థ్రోట్ ఈ సైడ్ అంతా టాన్సిల్స్ అవి నొప్పి వస్తుందన్నమాట. ఇంకా సరే అని చెప్పి నేను నైట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా. బట్ మార్నింగ్ లేసరికి నా వల్ల అస్సలు కాలే. ఫుల్ ఏమంటారు, తలంతా బరువుగా, బాడీ అంతా నీరసంగా, మొత్తం గొంతంతా నొప్పి అదే వస్తుందన్నమాట. ఇంకా వెళ్ళి కాకపోతే లీవ్ పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ దీపావళికి ఇంటికి వెళ్తున్నాము. సో అప్పుడు నేను లీవ్ పెట్టాలా. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ ఒక లీవ్ పెట్టున్నాను, బెంగళూరు వెళ్ళున్నానని. ఇంకెందుకు అని చెప్పినని ఇంకా లీవ్ ఏం పెట్టలేదు, వెళ్ళేసి వద్దాము అని. ఇంకా ఇంట్లో నాకు బోర్ కొడుతుంది, కగన్ కూడా లేడు కదా.
సో అది ఇంక ఇప్పుడు వచ్చి మళ్ళీ తిని టాబ్లెట్ వేసుకున్నా. ఇంకాసేపట్లో పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వెళ్దాము అని చెప్పి. బోనస్ ఆఫర్ లాగా రాలేదు. మొన్ననే మా నాన్నతో కూడా అన్నాను అనమాట, రాలేదు ఈ మంత్ నాకు ఫీవర్ అది అని చెప్పినని. అంతకుముందు ఆగస్ట్లో వచ్చింది. అప్పుడైతే ఫుల్ ఆల్మోస్ట్ చాలా రోజులు లీవ్ పెట్టాను. అప్పుడైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది అండి. నాకు తెలిసి లాస్ట్ 1 ఇయర్లో మొన్న ఆగస్ట్లో వచ్చిన ఫీవర్ చాలా ఇబ్బంది పెట్టింది. ఫుల్ చలి, జ్వరం, 2 డేస్ నిద్ర లేదు. నాకు లేదు, గగన్కి లేదు నా వల్ల. సో మీకు హెల్త్ ఎప్పుడు బాగుంటుందా? నాకైతే ఆల్మోస్ట్ ఏమంటారు, చిన్న చేంజ్ వచ్చినా కానీ బాగా ఎఫెక్ట్ అవుతుంది.